దేవతా విగ్రహ ప్రతిష్టాపన. ఈ చెప్పబోవు ప్రక్రియను నేత్రోన్మీలనం, నేత్రోద్ధరణం అనగా కనురెప్పలు పైకెత్తుట, కనులు తెరచుట, కనులకు చూపు వచ్చినట్లు చేయుట, కనులకు ప్రకాశం, జ్యోతిస్సును కలిగించుట మొదలగు పదములతో ఇందు వ్యవహరించి ఉన్నారు. దేవతా ప్రతిష్టా ప్రక్రియ యందు ఇది ముఖ్యాంశం. దేవుని అర్చామూర్తిని దర్భలు మొదలగు వానితో ఏర్పరిచిన ప్రస్తరణంపై ఉంచి ఆ మూర్తికి నేత్ర జ్యోతిస్సును ఏర్పరచాలి, ప్రకల్పించాలి. సంక్షేపంగా ఈ అక్షిద్ధరణ ప్రక్రియను తెలిపెదను వినడు. మూర్తిని తెల్లని పువ్వులతో అలంకరించి నేతితోనూ గుగ్గులతోనూ ధూపమిచ్చి అర్చించాలి. తెల్లని ఆవలతోనూ నేతి పాయసంతోనూ మూర్తికి బలి జరపాలి. విప్రుల్ని కూడా అర్చించాలి. యథాశక్తిగా వారికి గోవునో భూమినో బంగారమునో దక్షిణగా స్థాపకునికి ప్రతిష్టా ప్రక్రియలో ప్రధాన ఋత్విక్ ఆధ్వర్యుడు గానున్న విప్రునకు ఇయ్యవలెను. తర్వాత ద్విజుడు ఈ మంత్రంతో భక్తిపూర్వకంగా మూర్తికి లాంఛనము ఆ మూర్తిపై వ్రాయుట జరపవలను. మంత్రార్థం: సర్వమును ప్రణవాత్మకం. ప్రణవం కంటే వేరొగనది ఏదియూ లేదు. భగవానుడవను, వేదరూపుడవను, శుభకరుడవను, పరమాత్ముడవను, హిరణ్యరీతస్కుడవను, సర్వవ్యాపియును, సకల విశ్వరూపుడవను, సకల విశ్వాలకు చూపును ప్రసాదించు వాడవగు నీకు నమస్కారం. నేత్ర జ్యోతి ప్రక్రియను జరుపునప్పుడు సర్వదేవతల విషయమందు వినియోగించవలసిన మంత్రం ఇదే. ఇట్లీ మంత్రాన్ని పఠిస్తూ దేవుని ఆ మూర్తిలోనికి ఆవాహనం జరిపి దేవుని ఆ మూర్తిలోకి వచ్చి ఉండమని ఆహ్వానించి అదే సమయాన ఆ మంత్రాన్ని బంగారు ఉపకరణంతో మూర్తిపై విలిఖించాలి. ఈ ప్రక్రియ సరిగ్గా సిద్ధించుటకు గాను శాస్త్ర సాంప్రదాయాలు ఎరిగిన స్థాపకుడు మంగళవాద్య ధ్వనులను, వేదధ్వనులను, పాటలు, గానము మొదలగు వారిని జరిపించాలి. అమంగళకరమగునవి ఏవియో అచట జరగకుండానట్లు చూచుకోవాలి.